ఇప్పుడు ఈ మధ్య వచ్చే సినిమాలు అన్ని అంటే ట్రెండ్స్ మారినాయి. బికాస్ యూ ఆర్ ఫ్రమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కదా, నీకు గివెన్ గివెన్ ఏ ఛాన్స్. నువ్వు నీ కామెంట్ ఏంటి? ఇప్పుడు మన తెలుగు సినిమాలు వాటి తాలూకా చాలా సినిమాలు వెళ్ళినట్టుగా పోతున్నాయి. చాలా సినిమాలు ఆడట్లేదు. ఈ మధ్య రోజుల్లో కూడా చూస్తే యూ కెన్ ఓన్లీ పిక్ వన్ ఫిల్మ్. సంక్రాంతికి వస్తున్నాం, తక్కువ సినిమాలు ఏవి కూడా దే డిడ్ నాట్ ఫేర్ వెల్. ఎగ్జాక్ట్లీ. ఏదో చిన్న కుర్రాళ్ళు కొత్త కుర్రాళ్ళు తీసిన సినిమాలు ఏవో కమిటీ కుర్రాళ్ళు అని అవి ఇవి ఆడినాయి. అవును. నీకేమనిపిస్తుంది? ఎందుకంటే నువ్వు డైరెక్షన్లోకి వద్దాం అనుకుంటున్నావు కదా సార్. ఇది అంటే తెలుగు ఇండస్ట్రీ ట్రాన్సిషన్ పీరియడ్లో ఉంది సార్ ఇప్పుడు. యాక్చువల్గా ఇప్పుడు మీరు హిందీ చూడండి, ఎగ్జాక్ట్ ఆపోజిట్ జరుగుతుంది. అంటే నాట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్. అక్కడ ఎంత పెద్ద హీరో ఎంత పెద్ద సినిమా తీసినా అది ఆడట్లేదు. అవును, అక్కడ కూడా ఆడట్లేదు. ఎందుకంటే పీపుల్ డోంట్ వాంట్ కూడా థియేటర్ ఎనీమోర్. వాళ్ళకి ఓటీటీ ఎంత డబ్బులు కడుతున్నారు ఓటీటీ ప్లాట్ఫామ్స్కి, మంత్లీ సబ్స్క్రిప్షన్స్, వెదర్ నెట్ఫ్లిక్స్ ఆర్ అమెజాన్. వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉండే వాళ్ళు. ప్లస్ అక్కడ టికెట్స్ కూడా ఎక్కువ, ఖర్చు ఎక్కువ ఇక్కడికన్నా నార్త్లో. సో చాలా మంది దే డోంట్ వాంట్ గో టు థియేటర్. ఎందుకు అక్కడ వెళ్ళి 400 రూపీస్కి పాప్కార్న్ కొనుక్కుని 400 రూపీస్ టికెట్ పెట్టుకుని దీంట్లో ఒక 649 పెడితే నెట్ఫ్లిక్స్లో ఫుల్ మంత్ ఎన్ని సినిమాలు కావాలో చూసుకోవచ్చు. సో దట్ మైండ్ సెట్ ఇస్ చేంజ్డ్. పీపుల్ జస్ట్ డోంట్. దట్ ఈస్ ద యంగర్ జనరేషన్ దర్. ఇది నేను బికాస్ ఐ బీన్ వర్కింగ్ ఎక్కువ నార్త్లో తిరుగుతున్నాను కాబట్టి దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ మౌత్ దర్. మా ఫాదర్ సైడ్ ఫ్యామిలీ ఇంకా వాళ్ళ ఇండస్ట్రీలో స్ట్రాంగ్గా ఉన్నారంటే బాలీవుడ్ సైడ్ అంతా. అవునా? సో దట్ ఈస్ దేర్ అబ్జర్వేషన్. ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని సినిమాలు ఒక 2-3 years బ్యాక్ మనం కన్సీవ్ చేసి, ఒక 5 years బ్యాక్ కన్సీవ్ చేసి సినిమా ఇలా తీద్దాం అని చెప్పి 5 years తర్వాత మేకింగ్ వాట్ ఎవర్ పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసి వస్తున్నాయి సమ్ మూవీస్. సో కొంచెం మేబీ ద లిటిల్ నాట్ విత్ ద కరెంట్ ట్రెండ్ అని ఉంది. ఈ చిన్న చిన్న సినిమాలు కుర్రాలు తీస్తున్నారు అన్నారు కదా సార్. వాళ్ళకి ఏమంటే ప్రెషర్ లేదు. ఇట్స్ వెరీ ఈజీ టు, ఇట్స్ నాట్ ఈజీ, సారీ రాంగ్ వర్డ్, కానీ వాళ్ళకి బిగ్ హీరోస్ ప్లస్ బిగ్ యాక్టర్స్ పెట్టుకుని వాళ్ళకి కేటర్ చేయడం అంటే సినిమా మొత్తం ఇట్ విల్ బికమ్ మోర్ టువర్డ్స్ ఇన్క్లైన్ టువర్డ్స్ దెమ్. అంటే వాళ్ళ చుట్టూరే తిరగాలి కదా, కొంచెం అలా వెళ్ళిపోతుంది. సో వీళ్ళకి ఏమంటే జస్ట్ లైక్ షార్ట్ ఫిల్మ్స్ తీసేటట్టే ఒక ఫ్రెండ్లీ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక మైండ్ సెట్, అందరు ఒకే లెవెల్ వేవ్ లెంత్ లో ఉండి సినిమాలు తీయడం ఇస్ వర్కింగ్ అవుట్ ఫ్రమ్ మై అబ్జర్వేషన్. కమర్షియల్ ఆస్పెక్ట్కి రావడానికి ఐ పర్సనలీ ఫీల్ సమ్ సబ్జెక్ట్స్ ఆర్ కొంచెం బాగా డేటెడ్ అండి. అన్ఫార్చునేట్లీ ఆర్ అది మేబీ అది కుడ్ హావ్ బీన్ గ్రీన్ లిట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. లేకపోతే సమ్ రైటర్ మస్ట్ హావ్ సెడ్, సార్ మంచి కదా సార్, ఒక 5-6 years యూ మస్ట్ హావ్ ర్యాన్ విత్ దట్ స్క్రిప్ట్. ఫైనల్గా సమ్ హీరో ఇస్ యాక్సెప్టెడ్, ఓకేనండి ఇది చేద్దాం అనండి. ఇప్పుడు చేసి బై ద టైమ్ యూ కమ్ 5-6 years లో మీకు ప్రపంచమే మారిపోయింది. మన కరోనా వచ్చిన తర్వాత కరోనా వచ్చిన తర్వాత చాలా మంది థియేటర్కి వెళ్ళి దే వాంట్ వాచ్ లార్జర్ దెన్ లైఫ్. ఎందుకంటే ఓటీటీలో మంచి సినిమాలు చూసుకోవచ్చు, మనం ఎప్పుడు కావాలో పాజ్ చేసుకోవచ్చు, వాల్యూమ్ ఎక్కించవచ్చు, తగ్గించవచ్చు. సో అది అడ్వాంటేజ్ ఉంది. కానీ లార్జర్ దెన్ లైఫ్ సినిమా అంటే థియేటర్కి వెళ్ళాలి. సో వాట్స్ హ్యాపెనింగ్ ఇస్ కొన్ని నాట్ లార్జర్ దెన్ లైఫ్ సినిమాస్ థియేటర్కి వెళ్ళడం ఇట్స్ నాట్ రియలీ వర్కింగ్ అవుట్. సో దట్ ఈస్ ద ట్రాన్సిషన్ పీరియడ్. బాలీవుడ్ ఇస్ డూయింగ్ దట్ ఓన్లీ. చాలా మంది ఇప్పుడు మెయిన్ బిగ్ యాక్టర్స్ వాళ్ళు డైరెక్ట్ ఓటీటీకి వెళ్తున్నారు. దే నాట్ ఈవెన్ గోయింగ్ ఫర్ థియేట్రికల్. ఎందుకంటే ఇట్స్ బికమ్ లైక్ వన్ బిజినెస్ నౌ. మనకెందుకు థియేటర్కి వెళ్తే సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్, వేర్ ఎస్ ఓటీటీ ఈజ్ లిటిల్ ఈజియర్. అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి వీ హ్యావ్ టు గెట్ దేర్ అప్రూవల్, దే లైక్ ఇట్. అంటే జస్ట్ లైక్ వన్ గ్రీన్ లైట్ వీ కెన్ పుట్ అరౌండ్. మనమే డబ్బులు వేసుకుని ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఫైనాన్సియర్స్ ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి చెప్తే ఓ మనకి కోట్లు రావు కానీ ఎక్కువ పోవు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ లైక్ వన్ బిజినెస్. ముందులా సినిమా అంటే అన్ని నగలు అమ్మేసుకుని ఆస్తులు అన్ని పెట్టేసి ఒక సినిమా తీసి అది సడన్గా 100 కోట్లు వచ్చి ఓవర్ నైట్ యూ విల్ బికమ్ మిలియనర్.
దోస్ డేస్ ఆర్ గాన్. బాగా బిగ్ రిస్క్ బిగ్ రివార్డ్, లో రిస్క్ లో రివార్డ్. దట్స్ ఇట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.